కడప జిల్లాలో అర్ధరాత్రి జరిగిన దాడికి పోలీసులు ఛేదించారు. 7 రోడ్డు సర్కిల్ వద్ద సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేసినట్లు తెలిపాడు. దీంతో బాధితుడు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్న సిఐ రామకృష్ణ వెల్లడించారు. గద్వాల జిల్లా ధారూరు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వరి కొనుగోలు కేంద్రాలను, రాలిన మామిడి తోటలను పరిశీలించారు. అకాల వర్షాలకు, భారీ ఈదురుగాలులకు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరంగా ఆదుకునేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తారని రైతులకు భరోసా ఇచ్చారు. సుమారుగా ఒక్కో రైతు లక్షల్లో నష్టపోయారని, వారి బాధ తీర్చలేనిదన్నారు. త్వరలోనే నష్టపోయిన రైతులకు అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే తెలిపారు. నెల్లూరు జిల్లా ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి బోల్టా పడి రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీకొనినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 5గురు ఒకరికి తీవ్ర గాయాలు కాగా కారు నుజ్జయింది. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని మిడ్ డే మీల్స్ కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా నిర్వహించారు. స్కూల్లో మధ్యాహ్న భోజనం తర్వాత చేసే కార్మికుల కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని ఆరోపించారు. ప్రభుత్వం గుర్తింపు కార్డు అందించి వంట గ్యాస్ కొనుగోలు సగం ధరకే సబ్సిడీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మిడ్ డే మీల్స్ కార్మికులు, స్వీపర్లకు జీతాలను తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట డిమాండ్ చేశారు. ఆదాని హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గిరిజన ప్రజలు ఆరోపించారు. విజయనగరం జిల్లా మారక గిరిజన గ్రామ రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. భూములను, ఇళ్లను, బడిని, గుడిని వదులుకునే ప్రసక్తే లేదని, ఆదాని పవర్ ప్లాంట్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాని మీద ఉన్న శ్రద్ధ గిరిజనులపై లేకపోవడం అన్యాయమన్నారు. మారక గిరిజన గ్రామానికి చెందిన అదానీ కంపెనీ అప్పగించే నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే జిల్లాలోని ఉన్న మొత్తం గిరిజనులు ఏకమై పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా రావూరు కండ్రిగ వద్ద ఒక వ్యక్తి ఆత్మహత్య ఘటన చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తిని స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ నాగార్జున రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు కొవ్వూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన కవగిరి రవిగా పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని బారసాలో ఆటో రథయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం హామీలను అమలు చేసే ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. బాసర రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ఆటో ర్యాలీ చేపట్టారు. మే 27న హైదరాబాద్లో జరిగే ఆటో కార్మికుల మహాసభను విజయవంతం చేయాలని ఆటో యూనియన్ అధ్యక్షుడు రవికుమార్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజావేదికలో అర్జీలు అందజేసేందుకు వచ్చిన కలెక్టర్ చేతన్ ప్రజలతో కాలం గడిపేశారు. అధికారులు మాత్రం సెల్ ఫోన్లు చూస్తూ ఫోన్లు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేశారు. ఓ అధికారి ఎంచక్క కునుకు తీస్తే మరో అధికారి మొబైల్ ఫోన్లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ కాలం గడిపేశారు. కలెక్టరేట్ ఎదుట ఉన్న అధికారులు ఇలా కాలక్షేపం చేస్తున్నది చూసి ఫిర్యాదుదారులు అవాక్కయ్యారు. వారానికి ఒకరోజు నిర్వహించే ప్రజావేదికను అధికారులు ఇలా కాలక్షేపం చేస్తూ కార్యక్రమాన్ని మమ అనిపించడంపై అర్జీదారులు విమర్శలు వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, ఎమ్మెల్యే రాఘమయ్యి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పేదల బతుకులు మార్చే పథకం భూభారతి అని, ఇందిరమ్మ రాజ్యం వచ్చిందనే ధరణి బంగాళాఖాతంలో కలిశారన్నారు. పేద రైతుకు సంబంధించిన భూభద్రత ఉండాలని అంటూ అసెంబ్లీలో చర్చలు జరుపుకునే భూభారతిని తెచ్చామని తెలిపారు. కర్నూలు జిల్లా దానాపురం గ్రామంలో త్రాగునీరు, డ్రైనేజ్ సమస్యలపై ఎస్సీ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఎంతో కాలంగా ప్రజానిధులకు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోయారు. నీళ్లు రాకపోవడంతో గద్యంతరం లేక రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీరు పైప్ లైన్ ఏర్పాటు చేయాలని, డ్రైనేజీలను శుభ్రం చేయాలని డిఎన్ఎఫ్ అధికారి ఉదయ్ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వనపర్తి జిల్లా నాగల్ కడ్మూరు గ్రామంలో రైతు వేదిక భూభారత కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే శ్రీహరి రైతులకు భూములకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ భూభారతి చట్టాన్ని తెలుసుకోవడం ద్వారా మన భూములను మనమే రక్షించుకునే వాళ్ళం అవుతామని అన్నారు.
గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి ద్వారా ఏర్పడిన ఎన్నో సమస్యలకు పరిష్కారం ఈ భూభారతి ద్వారా చేయవచ్చన్నారు. బీఆర్ఎస్ రజోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. సిద్దిపేట జిల్లా అంబేద్కర్ చౌరస్తా వద్ద సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసమే రజోత్సవ సభ నిర్వహించారని గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ లేకపోతే 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ అయ్యేది కాదన్నారు. ప్రాజెక్టు నుంచి కిలోమీటర్ల మేర కాల్వ నిర్మించడానికి సమయం పడుతుందనే అవగాహన లేకుండానే మాట్లాడితే ఎలా అని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించవద్దని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సచివాలయ సిబ్బందికి సూచించారు. దరఖాస్తును సచివాలయంలో పరిష్కారం చేసే వారికి జవాబుదారీతనంలో విధులు నిర్వహించాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అమల్లో ఎటువంటి నిష్పక్షపాతం లేకుండా అర్హులకు లబ్ధి జరిగే విధంగా కృషి చేయాలన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ఘటన నిజామాబాద్ జిల్లా తగ్గేలిలో చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఈతవనం నిప్పు రాజేసుకుంది. గమనించిన స్థానికులు గ్రామంలో ఉన్న గౌడన్నలకు విషయాన్ని తెలియజేశారు. హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. సుమారుగా 5,000 ఈత చెట్లు నేలమట్టం అయ్యాయని గౌడన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని అధికారులను స్థానిక ఎమ్మెల్యేను గౌడన్నలు వేడుకున్నారు. మద్యం మత్తులో కత్తితో దాడికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా వయ్యేరు గ్రామంలో చోటు చేసుకుంది. చెన్నకేశవ స్వామి ఆలయంలో వాచ్మెన్గా పనిచేస్తున్న సీతయ్యపై అదే గ్రామానికి చెందిన రఘురెడ్డి కత్తితో దాడి చేశారు. ఆలయం నుంచి బయటకు వస్తున్న సీనయ్యపై మద్యం చేస్తున్న కత్తితో పొడిచాడు. దీంతో గ్రామానికి స్థానికులు గాయపడిన సీనయ్యను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.